పరిస్థితులుగా మాతో మీరు ఉండము. సహాయం చేయ దినమంతటికి కావలసిన మీ కృప దయచేసి ఆత్మీయ ఎదుటకు సహాయం చేయ యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయ ఎదురు సహాయపడుతుంది వాక్యమని ఉద్దేశించి ప్రతి ఉదయం ప్రతి రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు దయ 9:16 ఏబు చెప్తూ వచ్చాడు, నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. కాబట్టి ఏబు కూడా అనేక పర్యాయములు ప్రార్థన అనుభవం గుండా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ప్రార్థన చేయడానికి ఉదయకాలం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదు ఒక మాట చెబుతూ 3వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. కాబట్టి ప్రతి ఉదయం మన కంఠస్వరము ద్వారా దేవునికి వినబడేటట్టు మనం ఉండాలి. కాబట్టి స్వరం ఎత్తి దేవుని సన్నిధిలో ప్రతి ఉదయకాలం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. దీనిని ఉదయకాల ప్రార్థనా సమయం అని మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. లేవగానే ఏదో ఒక పని ముట్టుకోవడం కాదు, కానీ మనం ప్రార్థన ద్వారా మన స్వరాన్ని దేవునికి వినిపించడం ముఖ్యమైనది. రెండవది చూడండి, 5వ అధ్యాయం 3వ వచనంలోనే ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. కాబట్టి ఏబు తన జీవితంలో ఏబుకే ఆలోచించేయాలి. మనం ఇటు డైవర్ట్ కాకూడదు. కాబట్టి ప్రతి ఉదయం 2వ అనుభవంలో మన ప్రార్థన సిద్ధపరచుకోవడం, ప్రార్థన సిద్ధపాటుతో ప్రభు కొరకు మనం కాచి ఇవ్వడం. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన నన్ను ఎప్పుడు ఎదుర్కొంటాడు, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడాలి, ఆయనతో నేను ఎప్పుడు సహవాసం చేయాలి అనడానికి ఈ ఉదయ సమయంలో ప్రార్థన అనే సిద్ధపాటు మనకు అవసరం అనేది దేవుని వాక్యం తెలియజేస్తాం. 3వది అక్కడే మనం చూస్తే, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. దేని కొరకు కాపుదల? చూడండి, ప్రార్థన సిద్ధపాటు ఉన్నప్పుడు ప్రతి ఉదయం ఇలాగా చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో మనం కాబట్టి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. నేను మొరపెడతాను మాట. రెండోది, నా కంఠస్వరము దేవుని సన్నిధిలో నేను వినిపించాలి అన్న ఆశ కలిగి ఉన్నాడు. 3వది, ప్రార్థన సిద్ధము చేసి ప్రతి ఉదయమున ఆ ప్రార్థన సిద్ధపాటులు ఏబు తన జీవితంలో కలిగి ఉంటా ఉన్నాడు. 3వది. 4వది, ఆయన కొరకు కాచుకొని ఉన్నాడు. ఆయన కొరకు కాచుకొని ఉన్నట్టు అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి అనుభవం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 3 ఎంత ప్రాముఖ్యంగా ఉంటున్నాయో. ప్రార్థన, సహవాసం అనే అనుభవంలో నేర్చుకుంటూ వెళ్తున్నాడు ఏబు. రెండోది, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి ఉదయం ఆయన కంఠస్వరం దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. 3వది, ఆయన ప్రార్థనా సిద్ధపాటులో ఉంటున్నాడు. 4వది, ఆయన ప్రభు కొరకు వేచి కాచుకొని ఉంటున్నాడు. 5వది, మనం ఏం చేయాలంటే
దేవుని వాక్య ప్రకారం మనకు కావలసినటువంటి అనుభవం దేవుని వాక్యంలో మనకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. అలాంటి అనుభవంలో మనం ముందుకెళ్తా ఉంటే మన జీవితం చక్కగా ప్రభు సన్నిధిలో మనం ఎదగడానికి ప్రాముఖ్యంగా ఉంటుంది. చూడండి, 5వ తలంపు చాలా ప్రాముఖ్యమైనది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 88 వర్స్ 13. ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, కీర్తనకారుడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. చూడండి, దేవుని ఎదుర్కోవడానికి దేని ద్వారా ఎదుర్కొంటాం మనం? చూడండి, ఆయన ఇలా వస్తున్నాడు, మనం ఇలా వెళ్ళాలా? దేవునికి ఎదురుగా వెళ్ళాలా? ఎదురుగా వెళ్ళడానికి మానవుడికి సాధ్యమా? చూడండి, సాధ్యము కానటువంటి పని. దేని ద్వారా ఎదుర్కొంటాము అంటే ప్రార్థన ద్వారానే. చూడండి, అలాంటి ప్రార్థన అనుభవం మనలో ఉంటే ప్రభువుకు మనం ఎదురుగా వెళ్ళగలం. అలాంటి జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 5వ తలంపులో ప్రార్థన ద్వారానే దేవుని మనం ఎదుర్కోగలం, ప్రభువును మనం ఎదుర్కోగలం. ప్రార్థన ద్వారానే మనం దేవుని సమీపించగలం, ఆయన సన్నిధిని అనుభవించగలం. అలాంటి జీవితం ఉదయకాల సమయంలో మనకు ప్రాముఖ్యమైనది. మరోసారి వన్స్ అగైన్, ఒకటి, ప్రార్థనా సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఏవు తన జీవితంలో అది చూపిస్తా ఉన్నాడు. రెండోది, ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన కొరకు కాల్చుకొని ఉంటున్నాడు ప్రార్థన ద్వారా. 5వది, ప్రార్థన ద్వారా ప్రభువును ఎదుర్కొనగలుగుతున్నాడు. అన్ని శ్రమల్లో ఉన్నాం. అలాంటి జీవితం ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రేమించి మరోసారి మా కొరకు ప్రాణం పెట్టిన మీకు స్తోత్రములు. ఈ యొక్క తండ్రి పరిచయం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయము, మమ్మల్ని కూడా సిద్ధపరచుము, నీ మహిమార్థమై ఉండడానికి సహాయం చేయము.